నిజమైన విలువ ఒక బంగారు పాఠం. ఒక గ్రామంలో రాహుల్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి తన జీవితంలో ఎలాంటి విలువ లేదని అనిపించేది. నేను ఎవరికీ అవసరం లేనివాడిని అని అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రాహుల్ తన తండ్రితో తన బాధను పంచుకున్నాడు. నాన్నా, నాకు నా విలువ తెలియడం లేదు అని అన్నాడు. తండ్రి ఒక పాత రాయి తీసి రాహుల్కి ఇచ్చాడు. ఈ రాయి మార్కెట్కి తీసుకెళ్లి అమ్మడానికి ప్రయత్నించు. కాని దాని ధర గురించి ఎవరికీ చెప్పొద్దు అన్నాడు. రాహుల్ మొదట ఓ కిరాణా షాప్లోకి వెళ్లి రాయిని చూపించాడు. వ్యాపారి చూస్తూ అన్నాడు, ఇది బాగా పాతదిగా ఉంది. నేను దీనికి 10 రూపాయలు ఇస్తా. రాహుల్ ఆశ్చర్యపోయాడు. అది 10 రూపాయలు మాత్రమేనా అని అనుకున్నాడు. తర్వాత ఓ బంగారు దుకాణానికి వెళ్లి రాయిని చూపించాడు. బంగారు వ్యాపారి దీన్ని పరిశీలించి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. దీనికి 500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇప్పుడతడు మరింత ఆశ్చర్యపోయాడు. ఒకరు 10 రూపాయలు, మరొకరు 500 రూపాయలు. ఆఖరికి రాహుల్ ఒక పురాతన వస్తువుల వ్యాపారి దగ్గరకు వెళ్లాడు. ఆ వ్యాపారి రాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది చాలా అరుదైన రాయి. దీని విలువ 50,000 రూపాయలు ఉంటుంది అన్నాడు. రాహుల్ వెంటనే ఇంటికి పరుగెత్తి తన తండ్రికి జరిగిన విషయం చెప్పాడు. నాన్నా, ఇదే రాయి. కాని దాని విలువ ప్రతి చోట భిన్నంగా చెప్పారు. తండ్రి నవ్వి చెప్పాడు, చూడు రాహుల్, జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. నీ విలువను ఎవరికైనా తెలియదు, కాని నీవు సరైన చోట, సరైన వ్యక్తుల దగ్గర ఉంటే నీ నిజమైన విలువ బయటపడుతుంది. ఆ రోజునుంచి రాహుల్ తన విలువ తెలుసుకున్నాడు. తప్పు వ్యక్తుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా తన నిజమైన విలువను గుర్తించే వారి మధ్య ఉండాలని నిర్ణయించుకున్నాడు. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం: ప్రతి మనిషికి విలువ ఉంటుంది. కానీ మనం సరైన వ్యక్తుల మధ్య ఉన్నప్పుడే ఆ విలువ నిజంగా వెలుగులోకి వస్తుంది.